ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈరోజు ఈ వీడియోలో లివియథాన్ అనే ఒక స్నేక్ గురించి మీతో మాట్లాడాలి అనైతే నేను ఆశపడుతున్నాను. ముందుగా లివియథాన్ అనే స్నేక్ గురించి మాట్లాడే ముందు అసలు సముద్రం యొక్క అంతర్భాగంలో ఏం జరుగుతుంది? రీసెంట్గా సముద్రంలో నుండి ఏవేవో బయటకు వచ్చేస్తున్నాయి. సముద్రం కలర్ మారిపోతుంది, రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. రీసెంట్గా ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని లక్షల తాబేళ్లు, సుమారుగా 1,20,000 తాబేళ్లు అనేవి ఒడ్డుకొచ్చి చనిపోయాయి. అలాగే ఆస్ట్రేలియాలో కొన్ని వేల తిమింగలాలు ఒడ్డుకొచ్చి చనిపోయాయి. రీసెంట్గా ఓవర్ ఫిష్ అనే ఒక ఫిష్ సముద్రం నుండి, అది ఎంతో ఆ సముద్రం యొక్క అంతర్భాగంలో అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ ఫిష్, ఇది నీలం రంగులో ఉంటుంది. ఇది బయటకి ఎందుకు వచ్చింది? ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏదో ప్రమాదం పొంచి ఉందా? సముద్రంలో ఏదైనా విపత్తు జరుగుతుందా? అది రానున్న రోజుల్లో మనుషుల మీద ప్రభావం చూపుతుందా? ఇలాంటి ప్రశ్నలతో చాలా మంది కూడా ఉన్నారండి. సో అలా ఎవరైతే ప్రశ్నలతో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. దానికంటే ముందు ఇదే ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రీసెంట్గా జపాన్లో ఓవర్ ఫిష్ అనే ఒక ఫిష్ సముద్రం ఒడ్డుకు వచ్చింది. ఇది నీలి రంగులో ఉంటుంది అని, ఇది ఏదైనా ప్రమాదం వస్తుంది అని సూచించడానికి మాత్రమే బయటకు వస్తుందని, ఎందుకంటే ఇది సముద్రం యొక్క అంతర్భాగంలో ఉంటుంది, అందులోకి మనుషులు కూడా వెళ్ళలేరు. అలాంటి అట్టడుగు భాగంలో ఉన్నటువంటి ఈ ఓవర్ ఫిష్ అనేది బయటికి ఎందుకు వచ్చింది? జపాన్లో సునామీ వచ్చింది కదా, అదే సమయంలో ఇది బయటకు వచ్చింది. అది వచ్చిన కొన్ని రోజులకు జపాన్లో సునామీ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఈ ఫిష్ బయటకు వచ్చింది కాబట్టి సముద్రం నుండి ఏదో ప్రమాదం పొంచి ఉంది అని యూట్యూబ్లో, లేకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇదొక ట్రెండింగ్ టాపిక్గా అయిపోయింది. సో ఇదొక టాపిక్ అయితే, అప్పటి వరకు నిద్రపోయి ఉన్నటువంటి లివియథాన్ కళ్ళు తెరిచింది. ఇది బయటకు వస్తే ప్రపంచం అంతమైపోతుంది. లివియథాన్ అనేది ఒక పాము. సో ఇది ఇప్పటి వరకు సముద్రంలో కళ్ళు మూసుకుని అట్టడుగు భాగంలో మనుషులు ఎవరు వెళ్ళలేని సుమారుగా 5,000-6,000 కిలోమీటర్ల అట్టడుగు భాగంలో ఉన్నటువంటి ఆ చీకటి ప్రాంతంలో ఇది ఉంటుంది. సో ఇది కళ్ళు తెరిచింది. నిజంగా ఇది కళ్ళు తెరిచి భూమి మీదకి వస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది అనే వార్తలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా ఈ లివియథాన్ గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మొదటిగా జూయిష్ పురాణాలు ఈ లివియథాన్ గురించి ఏం చెప్తున్నాయి అని మనం చూసినట్లయితే, ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అంటే సుమారుగా 3,000 సంవత్సరాల క్రితం దేవుడు ప్రపంచాన్ని ఒక్కొక్క రోజు సృష్టిస్తూ 3వ రోజున ఒక పెద్ద పాముని, లివియథాన్ని సృష్టించాడంట. దాని పరిమాణం సుమారు 800 కిలోమీటర్లంట. మనం ఒకవేళ ఇప్పుడున్న ఆ ప్రాంతాలను బట్టి కొలిస్తే అమెరికాలో టెక్సస్ అనే ఒక రాష్ట్రం అంతా ఆ భారీగా ఈ లివియథాన్, ఈ స్నేక్ అనేది ఉంటుందంట. ఇది గనక తోకను అటు ఇటు ఊపితే పెద్ద పెద్ద సునామీలు వచ్చేస్తాయంట. దీని నడుం భాగం, దీని చర్మం అంతా ఇనుముతో తయారు చేయబడిందంట. ఒకవేళ ఇది గనక నోరు తెరిస్తే నోరు నుండి అగ్ని, డ్రాగన్కి ఏ రకంగా అయితే అగ్ని వస్తుందో అలాంటి అగ్ని వస్తుందంట. సో ఈ రకంగా సృష్టిని తయారు చేసినప్పుడు దేవుడు ఆ లివియథాన్ని సృష్టించాడని జూయిష్ పురాణంలో ఉంటుంది. ఇది సముద్రం యొక్క అత్యంత అట్టడుగు భాగంలో ఉంటుందంట. ప్రపంచం అంతమైపోయే సమయంలో ఇది బయటకు వస్తుందంట. భూమి మీద మంచి చెడులు ఈ రెండింటినీ కూడా సమతుల్యం చేయడానికి ఈ పాముని దేవుడు సృజించాడంట. దీని శక్తి వల్ల భూమి మొత్తం నాశనం అయిపోతుందంట. ఒకవేళ ఇది భూమి నుండి ఆకాశం మీదకు వెళ్ళి ఆకాశం నుండి ఇలా చూస్తే సూర్యుడు మొత్తాన్ని కూడా కప్పేసేంత తన యొక్క పరిమాణం ఉంటుందంట. అంత పెద్దది ఈ లివియథాన్. సో దేవుడు సృష్టించినప్పుడు ఒక లివియథాన్ని మాత్రమే సృష్టించలేదు కానీ 2 లివియథాన్ని, ఒక ఆడ లివియథాన్, ఒక మగ లివియథాన్, అంటే 2 పాములను దేవుడు సృష్టించాడంట. అయితే 2 పాములను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చిందంట. ఒక ఆడ మగ సృష్టించాను అంటే 2 కలయిక వల్ల మరలా వాటికి పిల్లలు పుట్టి ఇలా ప్రపంచం మొత్తం ఈ పాములే పెరిగిపోతాయి, ఈ లివియథాన్లే పెరిగిపోతాయి అని చెప్పి దేవుడు ఆడపాముని అంతం చేసేసాడంట తన చేతులతో. ప్రజెంట్ ఇప్పుడు లివియథాన్ బ్రతికే ఉంది. ఇది ఆ సముద్రం యొక్క అట్టడుగు భాగంలో ఉంది. ఇది బయటికి ఎప్పుడు వస్తుంది అంటే, పాపం ఎప్పుడైతే ప్రబలిపోతుందో, ఎవరికి ఇష్టం వచ్చినట్లు మనుషులు అలా బ్రతుకుతారో, హత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, రేపులు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, ఇలా మనిషి తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండే రోజులు ఎప్పుడైతే వస్తాయో, మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరించిపోయి ఇంకా మంచికి స్థానం లేదు, ఏదో ఒక 40 లేదంటే ఒక 20% మాత్రమే భూమి మీద మంచి వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా చెడిపోయారు, వీళ్ళంతా పాపులే, ఇంక ఈ ప్రపంచం ఉన్న వేస్ట్ అనుకునే సమయంలో సముద్రంలో ఉన్నటువంటి
అత్యంత అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ లివియథాన్ బయటకు వస్తుంది. అదే సమయంలో దేవుడు సృష్టించినటువంటి మరొక మెహబత్ అనే అదొక వింత జంతువు. ఈ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతుందని, ఈ రెండిటి మధ్య యుద్ధం జరిగేటప్పుడు ప్రపంచం మొత్తం సునామీలు, భూకంపాలు, అగ్నితో నింపబడిపోతాయని, అదే సమయంలో ఎవరైతే మంచివాళ్ళు, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడి దేవుని కొరకు బ్రతుకుతారో వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే వారి యొక్క ప్రార్థన విన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ రెండింటినీ కూడా అంతం చేసేస్తారు అని, ఆ తర్వాత ఎవరైతే మంచివారు ఉన్నారో ఆ మంచివారందరినీ కూడా తనతో పాటు తీసుకుని మిగిలిన చెడ్డవారు మొత్తం ప్రపంచమంతా నాశనం చేసేస్తారు అనేది జూయిష్ పురాణాల ప్రకారం లివియథాన్ గురించి చెప్పబడింది. ఇంకా బైబిల్ గ్రంథానికి వచ్చేసరికి బైబిల్ గ్రంథంలో లివియథాన్ గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడి ఉంది? నిజంగా లివియథాన్ అనే పేరు బైబిల్ గ్రంథంలో ఉందా? బైబిల్ గ్రంథంలో లేకపోతే దీని ప్రస్తావన మనకు అవసరం లేదు కదండి. సో లివియథాన్ గురించి బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో మనకు కనిపించే 3 జలచరముల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా మెహబత్, రెండవదిగా రహాబు, మూడవదిగా లివియథాన్. సో ఈ మూడింటి గురించి తొందరగా నేనైతే చెప్తాను. మొదటిగా మెహబత్, దీని గురించి యోబు గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబడింది అని మనం చూస్తే యోబు గ్రంథం 40 అధ్యాయంలో ఉంటుంది. ఇది అతి భయంకరమైనది. ఎద్దులా ఉంటుంది, ఎద్దులా గడ్డి తింటుంది. దీనికి కంచు ఎముకలు ఉంటాయి, ఇనుప అవయవాలు కూడా ఉంటాయి. దాని తోక దేవదారు తోకలాగా ఉంటుంది. చిత్తడి నేలలో, మురికి గుంటల్లో, నదీ ప్రవాహాల్లో, బంకమట్టిలో నివసిస్తుంది. ఇది దేనికి భయపడదు. దాని నడుములోనే దాని బలం అంతా ఉంటుంది. కడుపు కండరాల్లో ఉంటుంది. ఆ కండరాల్లోనే దాని శక్తి అంతా ఉంటుంది. సో బెహమత్ గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఇది నీటి గుర్రం అని, దాని యొక్క ఆకారం చూస్తే ఎలా ఉంటుందని యోబు గ్రంథము 40 అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో ఇది ఎలా ఉంటది? ఇప్పుడు మనకు జూలో కనపడే నీటి గుర్రాలు ఉంటాయి కదా, సో ఇది కూడా అలానే ఉంటదా అంటే ఇది నార్మల్ గా ఉండే నీటి గుర్రంలా ఉండదండి. మొదటిగా ఇది హిపోపమస్ మాదిరిగా ఉంటుంది. రెండవదిగా బహుశా ఇది డైనోసార్ అయి ఉండవచ్చు అనేది చెప్తారు. మూడవదిగా ఊహకు సంబంధించింది, అంటే బైబిల్లో మాత్రమే ఉంటది గాని నిజంగా ఇలాంటిది భూమి మీద ఉండదు అని ఈ బెహమత్ గురించి అయితే చెప్తారు. చూసారు కదండి, బైబిల్ గ్రంథంలోని అంటే బెహమత్ ఇది కూడా దేవుడే సృష్టించాడు. అయితే దీని యొక్క పోలికలేంటి, ఆకారాలేంటి, ఇది రియల్గా ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండవదిగా రహాబ్. చాలా మంది రహాబు అనగానే యెహోషువ కాలంలో ఉన్నటువంటి రహాబు అనే స్త్రీ అనుకుంటారు. కానీ ఆ రహాబు వేరే, ఈ రహాబు వేరే. ఈ రహాబు ఎవరు అంటే యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దీన్నే సముద్ర రాక్షసి అని కూడా పిలుస్తారు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో, అలాగే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనంలో ఈ 3 చోట్ల కూడా ఈ రహాబును గూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. చాలా వరకు యూదులు కూడా దీని సముద్ర రాక్షసి అని పిలిచేవారంట. ఇలా ఒక సముద్ర రాక్షసిగా రహాబు ఉంది. అంత మాత్రమే కాదు గాని కొంతమంది సముద్ర రాక్షసి అని పిలుస్తుంటే కొంతమంది ఇది సముద్ర దేవుడు అని పిలిచేవారంట. సో రహాబు గురించి ఇంతకు మించి ఎక్కువ ప్రస్తావన అయితే మనకు కనబడదు. ఇక థర్డ్ అండ్ లాస్ట్ ఏంటి అంటే లివియథాన్. దీని గురించి బైబిల్ గ్రంథంలో ఉందా అని మనం చూసినట్లయితే తప్పనిసరిగా బైబిల్ గ్రంథంలో ఉందండి. దీని వర్ణన, అసలు లివియథాన్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం చూస్తే ఒంటి నిండా కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అంత దారుణంగా ఉంటుంది. సో లివియథాన్ గురించి మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 41వ అధ్యాయం అంతా చదివినట్లయితే అందులో లివియథాన్ యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. చాలా మందికి కూడా ఉన్న ఒక డౌట్ ఏంటంటే మేము యోబు గ్రంథం 41వ అధ్యాయం చదివాం కదా, అందులో లివియథాన్ అనే పేరు లేదు అని అంటారు. అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత దాని పేరు ఏం పెట్టారు అంటే మకరము. సో మకరము అంటే ఏంటంటే లివియథాన్. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో దీనిని గూర్చిన వర్ణన ఏ రకంగా ఉంది అని మనం చూసినట్లయితే దీని వర్ణన చాలా భయంకరంగా ఉంది. దాన్ని అసలు పట్టుకోలేము. ఇది భయంకరమైన కవచాన్ని ధరించుకొని ఉంటుంది. నోటి నుండి అగ్నిని, పొగను వదులుతుంది. దంతాలు భయంకరమైన కార్లతో ఉంటాయి. సముద్రాన్ని సైతం కదిలించేటటువంటి శక్తి దీనికి ఉంది. భూమి మీద ఉన్న ఏ జంతువు కూడా దానికి సాటిరావు. దాంతో పోల్చలేం కూడా. యోబు గ్రంథం 41వ అధ్యాయం అంతా చదివితే అసలు లివియథాన్ దాని యొక్క రూపము, దాని యొక్క ఆకారము, అది ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా దేవుని యొక్క సృష్టి ఎంత భయంకరంగా ఉందో అనిపించేంత విధంగా ఉంటది. సో అంత మాత్రమే కాదు కానీ దీనికి అనేకమైన తలలు ఉన్నట్లు కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 14వ వచనంలో దీనికి ఒక తల మాత్రమే కాదు అనేకమైన తలలు ఉన్నట్లు ఆ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే 104వ కీర్తన 26వ వచనంలో, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఈ లివియథాన్ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వచనంలో మనకు కనబడతాయి.
ఏది ఏమైనప్పటికీ లివియథాన్ చాలా భయంకరమైనటువంటి జీవి. దీన్ని మనం ఊహించుకుంటే ఎలా పోల్చుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి జీవులున్నాయి కదండీ! ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు బేస్ చేసుకుని ఇప్పుడున్నటువంటి జంతువులలో దేనితో దీన్ని పోల్చుకోవచ్చు అని మనం చూసినట్లయితే, మొదటిగా దీన్ని ముసలితో పోల్చుకోవచ్చు. ఎందుకంటే మకరము అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటంటే మొసలి. బహుశా ఇది మొసలి ఆకారంలో ఉంటుందేమో అని చాలామంది కూడా ఊహిస్తారు కదా! అలా ఊహించారు. ఎందుకు అంటే యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడతది. జలములలో మొసలి ఉన్నట్లు అని ఒక వాక్య భాగం కనబడతది. సో, ఇది జలముల్లో ఉంది కాబట్టి మకరం అంటున్నారు కాబట్టి ఇది మొసలిలాగా ఉంటది అని కొంతమంది అభ్యంతరపడతారు. కొంతమంది ఏమని అభ్యంతరపడతారు అంటే ఇది భారీ తిమింగలమేమో. సముద్రంలో అత్యంత భారీగా ఉండే జీవి ఏదంటే తిమింగలం. సో, అంతే భారీగా ఇది ఉంది కాబట్టి బహుశా తిమింగలాన్ని పోలి ఉంటదేమో అని కొందరు అభిప్రాయపడతారు. మరొకరేమో ఇది డైనోసార్‌ని పోలుంటదేమో. ఎందుకంటే దానికి తోకుంటది కదా! ఆకారం ఎంత పెద్దది కదా! ఈ పరిమాణమును బట్టి, ఈ ఆకారమును బట్టి, తోకను బట్టి వీటన్నిటిని బట్టి కూడా ఇది బహుశా డైనోసార్‌లాగా ఉంటదేమో అని కొంతమంది. కొంతమందేమో డ్రాగన్‌లాగా ఉంటదేమో. ఎందుకంటే నోటి నుండి అగ్నిని ఇవన్నీ వదులుతుంది కాబట్టి బహుశా ఇది డ్రాగన్ ఏ రకంగా ఉంటదో అలాంటి ఆకారాన్ని ఇది కలిగి ఉంటదేమో అని కొంతమంది అభ్యంతరపడతారు. సో, ఫైనల్‌గా ఇది ఒక రూపక అలంకారం. అంటే ఊహిస్తారు కదా! ఇది ఎలా ఉంటది? ఇలా ఉండొచ్చు అని ఒక ఊహ అనేది ఉంటది కదా! అని ఒక ఊహతో పోల్చుతారు కదా! సో, అలా దీన్ని ఒక రూపక అలంకారంగా కూడా పోల్చి ఉండవచ్చు అని అభ్యంతరపడతారు. చూసారు కదండీ! బైబిల్ ప్రకారం ఈ లివియథాన్ ఎంత భయంకరమైన జీవియో దాన్ని చూస్తేనే మనిషి గజగజ వణికే అంత భారీ పరిమాణం కలిగినటువంటి జీవి అని, ఇలా ఈ లివియథాన్ గురించి దాని యొక్క ఆకారం గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. ఏది ఏమైనప్పటికీ లివియథాన్ బయటకు వచ్చింది. లివియథాన్ కళ్ళు తెరిచింది. అందుకనే సముద్రంలో ఇలాంటి వింతలు సంభవిస్తున్నాయి. అంతం దగ్గరలోనే ఉంది. ప్రపంచం అంతమైపోతుందని చాలామంది కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని రాకడ అతి సమీపంలోనే ఉంది. కానీ ఎప్పుడొస్తది ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. దొంగ ఏ రకంగా అయితే వస్తారో అలాగే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ వస్తది అని ఇలా కొన్ని రాకడకు సూచనలైతే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి రాకడ అత్యంత సమీపంలోనే ఉంది. కానీ ఎప్పుడు వస్తది ఏంటి అనే విషయం ఎవరికీ తెలీదు. నిజంగా ఈ లివియథాన్ అనేది గనక ఉంటే, అది బ్రతికే ఉంటే, సముద్రం యొక్క అట్టడుగు భాగంలో అంతర్భాగంలో ఇది గనక బ్రతికే ఉంటే, మనిషి కూడా వెళ్ళలేనటువంటి చీకటి ప్రాంతంలో ఈ లివియథాన్ బ్రతికే ఉంటే, అది ఒకానొక రోజు బయటకు వస్తే దాన్ని ఎవరు అంతం చేస్తారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి దాన్ని అంతం చేసి ఎవరైతే మంచిగా ఉన్నారో, ఎవరైతే మంచిగా పరిశుద్ధులుగా ఉన్నారో, పరిశుద్ధంగా జీవిస్తున్నారో, దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించుకుని దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని తీసుకుని దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు అనే విషయాన్ని మర్చిపోకండి. ఒకవేళ లివియథాన్ని మనుషులు అంతం చేయలేకపోవచ్చు. కానీ నిన్ను కాపాడడం కోసం, తన యొక్క పిల్లల్ని కాపాడడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా వచ్చి దాన్ని అంతం చేసి నిన్ను తీసుకువెళ్తారు, నిన్ను కాపాడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చూసారు కదండి లివియథాన్ గురించి. ఒకవేళ ఈ లివియథాన్ గురించి ఇంకా అనేకమైన ప్రశ్నలు మీలో గనక వస్తే తప్పనిసరిగా మీకున్న ప్రశ్నలు ప్రతిదాన్ని కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఏ ప్రశ్న అయితే మీకు వచ్చిందో ప్రతి ప్రశ్నకు ఇలా వీడియో రూపంలో సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.